గణేశాయ నమః. శ్రీ సరస్వతి నమః. శ్రీ గురుభ్యో నమః. భక్తులారా, వ్యాసప్రోక్తం మహాభారత ఇతిహాసం యథాతథంగా చెప్పుకున్నాం. ఇందులో భాగంగా నిన్నటి వరకు ఆదిసభ, అరణ్య, విరాట, ఉద్యోగ, భీష్మ, ద్రోణ, కర్ణ, శల్య, సౌప్తిక, స్త్రీ పర్వాలనే 11 పర్వాలు పూర్తి చేశాం. 12వదైన శాంతి పర్వంలో కూడా 283 అధ్యాయాలు పూర్తి చేశాం. ఈ రోజున 283 అధ్యాయాలు పూర్తి చేసి 284 అధ్యాయంలో కూడా 10వ శ్లోకం వరకు చెప్పుకున్నాం. ఈ రోజున 11వ శ్లోకం నుండి కొనసాగించే ముందు వ్యాస భగవాను ప్రార్థన చేసుకుందాం. వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిదయే వాసిష్ఠాయ నమో నమః. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతిం వ్యాసం తతో జయముదీరయే. అంజనానందరం వీరం జానకీ స్వదనాశనం కపీసముక్షంతారం నందీలంకాభయంకరం సదా నింబవృక్షస్య మూలాధివాసాత్ సుధాశ్రావిణం దిక్తమప్యప్రియంతం తరం కల్పవృక్షాదికం సాధయంతం నమామి ఈశ్వరం సద్గురుం సాయినాథం. సమర్థద్గురు సాయినాథ్ మహారాజ్ की जय. तान् दृष्ट्वा मन्युनाविष्टः दधीचिर्वाक्यमब्रवीत् नायं यज्ञो न वा धर्मः यत्र रुद्रो न युज्यते वधबन्धं प्रपन्ना वै किन्नु कालस्य पर्ययः. దక్షుడు గంగాద్వారంలో యజ్ఞం మొదలుపెట్టాడు. ఆ యజ్ఞం చూడటానికి ఆకాశంలో అందరూ కూడా ఇంద్రునితో సహా అందరూ దేవతలు, ద్వాదశాదిత్యులు, అష్టవసువులు, ఏకాశరుద్రులు, సాధ్యులు, మరుద్గణాలు వీళ్ళందరే కాకుండా ఈ భూమి మీద ఉన్న జరాయుజ, అండజ, శ్వేదజ, ఉద్భిజాలైన అన్ని ప్రాణులు కూడా వచ్చాయి. ఇంకా ఆకాశంలో ఉన్న దేవతలందరూ కూడాను విమానాలపై అగ్నుల్లాగా ప్రకాశిస్తున్నారు. వారందరినీ చూచి దధీషి మహర్షి కోపంతో అన్నాడు, రుద్రుని ఆరాధింపనిది యజ్ఞం కాదు, ధర్మం కాదు. కాబట్టి ఇదంతా కూడా కాలానికి వైపరీత్యమే. కిన్ను మోహాన్న పశ్యంతి వినాశం పర్యుపస్థితం ఉపస్థితం మహాఘోరన్న భుజ్యంతి మహాధ్వరే. ముంచుకొస్తున్న మహాఘోరాన్ని ఎవరు ఎందుకు గమనించడం లేదు? ఇంత అజ్ఞానమా అన్నాడు దధీచి. ఇత్యుక్త్వా స మహాయోగి పశ్యతి ధ్యానచక్షుషా సపశ్యతి మహాదేవం దేవీం చ వరదాం శుభాన్ నారదం చ మహాత్మానం తస్యా దేవ్యా సమీపతః సంతోషమను పరమం లేభే ఇతి నిశ్చయ యోగవిత్ ఏకమంత్రాః స్తుతే సర్వే ఏనేషో న నిమంత్రితః. ఆ దధీచికి ధ్యాన నేత్రంతో చూశాడనమాట. దధీచి అంటే కైలాసంలో జరుగుతున్న సంగతులు తెలుసుకున్నాడు. ఆ దేవి శివుణ్ణి అడగడం, మరి ఇదంతా చూసిన తర్వాత ఆయన ఇంకా చూశాడు. ఆయన నారదుణ్ణి కూడా చూశాడు, సంతోషించాడు. మనసులో అనుకున్నాడు, వీరంతా శంకరుని పిలవకూడదనే ఒకే ఆలోచనలో ఉన్నారు కాబట్టి పిలవలేదు. తస్మాత్ దేశాదపక్రమ్య దధీచిర్వాక్యమబ్రవీత్ అపూజ్య పూజనాచ్చైవ పూజ్యానాం చాప్య పూజనాత్ నృఘాతక సమం పాపం శశ్వత్ ప్రాప్నోతి మానవ. వెంటనే దధీచి అక్కడి నుండి లేచి పక్కకు తొలగి ఇలా అన్నాడు,
తగని వారిని పూజించిన, తగిన వాళ్ళను పూజింపకపోయినా మానవుడు నరహత్య చేసినంత పాపం పొందుతాడు. అమృతం నోక్త పూర్వమే నచ వక్షే కదాచన దేవతానాం ఋషీనాంచ మధ్యే సత్యం బ్రవీమ్యహం. ఇంతకుముందు నేను ఎన్నడూ కూడా అసత్యం చెప్పలేదు, ఇక ముందు చెప్పను. దేవతలు మహర్షులు మధ్యలో సత్యం చెప్తున్నాను. ఆగతం పశుభర్తారాం స్రష్టారాం జగత పతిం అధ్వరేహ్యగ్రభోక్తారాం సర్వేషాం పశ్యత ప్రభుం. సకల జగత్తుకు సృష్టికర్త రక్షకుడైన పశుపతి యజ్ఞంలో అందరికన్నా మొదటి భక్తుగా అయ్యేటట్టుగా మీరు చూడండి, లేకపోతే ప్రమాదంలో పడతారు అని హెచ్చరించారు అందరినీ కూడాను దధీచి మహర్షి. శివుణ్ణి పిలవనందుకు ఆయన ధ్యాననేత్రంతో తెలుసుకున్నాడు శివుడు కైలాసంలోనే ఉన్నాడు అని. ఆ సంగతి తెలుసుకొని అయ్యో శివుణ్ణి పిలవలేదా వీళ్ళు అని చెప్తున్నాడనమాట. అందరికన్నా మొదటి భోక్త ఆయనే సుమా. దక్ష ఉవాచ సంతినో భగవో రుద్రా సులహస్తా కవర్ధిన ఏకాదశస్థానగతానాహం వేత్మి మహేశ్వరం. దక్షిణున్నప్పుడు చేతిలో శూలం ధరించిన వారు, శిరస్సు మీద జటాజూటం దాల్చిన వారు 11 స్థానాల్లో ఉన్నారు. మాకు చాలామంది రుద్రులున్నారు అన్నాడు. అంటే ఏకాదశి రుద్రులు వచ్చారు కదా, అందుకోసం వాళ్ళు చాలు నాకు. దధీచిరువాచ సర్వేషామేవ మంత్రోయం ఏనాసో సవిమంత్రిత యదాహం శంకరాదూర్ధ్వం నాణ్యం పశ్యామి దైవతం తథా దక్షస్య విపులో యజ్ఞో ఎన్న భవిష్యతి. దధీచన్నాడు, ఇది మీ అందరి నిశ్చయం, అందుకే శంకరుణ్ణి పిలవలేదు. నేను శంకరుని మించి ఇతరుని దైవంగా భావించినట్లే దక్షుని ఈ యజ్ఞం కూడా జరగదు భావించనట్లే. శంకరుణ్ణే అతన్ని మించి ఎవరిని దైవంగా భావించను నేను, ఈ యజ్ఞం ఆయన లేకుండా జరగదు అని చెప్పేశాడు. దక్ష ఉవాచ ఏతన్మకేశాయ సువర్ణ పాత్రే హవి సమస్తం విధి మంత్రపూతం విష్ణోన్నయామ్య ప్రతిమస్య భాగం ప్రభుర్విభుశ్చాహవనీయ ఏష. వెంటనే దక్షిణ అన్నాడు, విధి మంత్రాలతో పవిత్రమైన భాగమంతా అప్రతిముడు యజ్ఞేశ్వరుడైన విష్ణువుకు ఈ సువర్ణ పాత్రలో పెడుతున్నాను. అతడే ప్రభువు విభువు కూడా, అతడే హవిస్సు అర్పింపదగిన వాడు, ఆవహనీయాగ్ని కూడా ఆయనేను అన్నాడు. రేపు మనం 23వ శ్లోకంలో కొనసాగిద్దాం. కృష్ణార్పణమస్తు. సాయి కృష్ణార్పణమస్తు. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిమహీషా. గోబ్రాహ్మణేభ్య శుభమస్తు. నిత్యం లోకా సమస్తా సుఖినో భవంతు. కృష్ణార్పణమస్తు. సాయి కృష్ణ.